పవిత్రం చేయడానికి ఇలాంటి దుర్మార్గుడు అని అప్పుడు మాట్లాడి ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు, అంతే సింపుల్, వేరే ఏం లేదు ఇక్కడ. బేసిక్ గా ఒకటేంటంటే ఎన్డీడీబీ నివేదిక సంగతి పక్కన పెట్టేయండి. ఎన్డీడీబీ నివేదికను బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడారు, గుడ్, మంచిదే. దాని మీద మీరు మాట్లాడాక మిమ్మల్ని మాట్లాడద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఒరిజినల్ ఏంటో తేలుద్దాం అంది. ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయ ఒకటి కొనుక్కుని తీసుకెళ్ళానండి గుడికి, కొడితే అది కుళ్ళింది. సెంటిమెంటల్ గా నాకేం ఫీలింగ్ ఉంటది? తీసి పక్కన పడేసి మళ్ళీ ఇంకో కాయ కొంటా ఖచ్చితంగా. కానీ ఈ ముక్క నేను ఇంట్లో చెప్పను, ఎందుకని? సెంటిమెంటల్ గా హర్ట్ అవుతారు. అలాగే ప్రసాదంలో గబక్కన ఏదో పడింది, అట్నుంచి వెళ్ళే బొద్దింకో ఏదో పడింది, పంతులు గారు దాన్ని ఎదురుగుండా పెట్టుకుని అందరికి చూపించి ఇదిగో బొద్దింక పడింది అని చెప్తారా? తీసి పక్కన పడేసి దాంట్లో మళ్ళీ ఇంకొకటి జాగ్రత్త కడిగి చేసుకుని పెడతారు. ఎందుకని? భక్తుల మనోభావం గాయపడుతుందని. ఈ విషయాన్ని మీరు చెయ్యొచ్చు, తప్పే లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసుంటే ఖచ్చితంగా దాన్ని చూపించాలి, నో డౌట్ అండి. అది ముందు మనం నిరూపించుకోవాలి, మనం ధృవీకరించుకోవాలి. ఎందుకంటే దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా వీళ్ళు ఆ ఎన్డీడీబీ నివేదికను బేస్ చేసుకుని ఓ విచారణ చేసేసి అదంతా లేదు కావాలని వీళ్ళు చేశారని ధృవీకరించుకుని అప్పుడు బయట పెట్టుంటే నిజాయితీ కలిగినటువంటి